జీతు జోసెఫ్ మళ్లీ తన మాయాజాలంతో అందర్నీ మెప్పించడానికి జార్జ్ కుట్టీతో మన ముందుకొచ్చాడు. దృశ్యం 1, 2 ఎంత పెద్ద హిట్సో మనందరికీ తెలుసు. ఈ ఫ్రాంచైజ్కి ఉన్న కీ యూఎస్పీ అంటే సస్పెన్స్ మరియు ట్విస్ట్స్. దృశ్యం 3లో కూడా ఆ సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. కానీ ఫస్ట్ 2 పార్ట్స్ అంత రేసీగా అనిపించదు. ఇది మోర్ ఆఫ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ లేయర్డ్ నెరేషన్. ఈ ఇన్సిడెంట్లో ఉన్న 2 కుటుంబాలు 6 సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు పీస్ దొరికిందా, ఈ ఆస్పెక్ట్ మీద సినిమా నడుస్తుంది. దాదాపు 3 పావులు వంతు సినిమా అంతగా ఇంట్రెస్ట్ కలిగించకపోవచ్చు, కానీ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం బాగా తీశారు. జార్జ్ ఈసారి దొరుకుతాడా లేదా, మళ్ళీ తెలివిగా తప్పించుకుంటాడా అనే టెన్షన్ బాగా బిల్డ్ చేశారు. వెంకటేష్తో రీమేక్ చేసుంటే మన నేటివిటీకి బాగా కనెక్ట్ అయ్యుండేది. తెలుగు ఆడియన్స్గా మలయాళం క్యారెక్టర్స్తో అంతగా ఇంటెన్సిటీ ఫీల్ అవడం కష్టం. వెంకటేష్ తీసుంటే డీసెంట్ హిట్ వచ్చేది. ఓవరాల్ ఫస్ట్ 2 పార్ట్స్ కంటే డిఫరెంట్గా ఉంది. ఒక కొత్త పర్స్పెక్టివ్తో చెప్పారు. నెక్స్ట్ పార్ట్కి కూడా లీడ్ ఇచ్చారు.